ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్ర అనే పేరుతో కళాక్షేత్రం నుండి ఇక్కడ వరకు పాదయాత్ర అనుకున్నాం. పోలీసులు పాదయాత్ర వద్దు, దీక్షలకు మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నారు. అందుకని 10 సంవత్సరాల మా పోరాట తుది దశలో అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలను మా జాతీయ కార్యదర్శి నారాయణ గారు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ కన్నీటి దీక్షల యొక్క లక్ష్యం ₹1 రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మేము 6 అంశాలు సూచనలు చేస్తున్నాం. 1, తక్షణమే స్పెషల్ పర్పస్ వెహికల్ ఓ ప్రత్యేక కమిటీని ఈ శాసనసభ సమావేశ ముగింపులోగా ప్రకటించాలి. ఆ కమిటీ ఈ ఆస్తుల విలువల్ని లెక్కగట్టి వ్యవసాయ భూముల్ని చిన్న కమతాలుగా, ఇళ్ల స్థలాల్ని చిన్న చిన్న బిట్లుగా వేసి ఉడాలాగా ఆక్షన్ పెట్టి బాధితుల డిపాజిట్ల బాండ్లని డబ్బులుగా గుర్తించి బాధితులకు ఇవ్వచ్చు. బయట వాళ్ళ ఆక్షన్లో పడితే ఎక్కువకి వారికైనా ఇవ్వచ్చు. ఆ విధంగా రూపాయి ఖర్చు లేకుండా దీన్ని పరిశీలించడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ వేయమన్నాము. దీనికి ₹1 ఖర్చు లేదు, కొత్త ఉద్యోగం లేడు. 2, ఏలూరు కోర్టులో 11,800 కేసుల్లో అగ్రిగోల్డ్ కేసు 1. మేము బతికుండగా ఆ కోర్టులో ఈ సమస్యకి పరిష్కారం రాదు. అందువల్ల అగ్రిగోల్డ్ అంశం మీద ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును వేసి ఇప్పుడున్న పీపీఎల్ని తొలగించి సమర్థమైన పీపీల ద్వారా న్యాయపరమైన చిక్కుల్ని వెంటనే పరిష్కారం చేయమనేది. 2, ఆస్తులు కొల్లగొడుతున్నారు. ఆనాడు వైసీపీ వాళ్ళు, ఈనాడు అక్కడక్కడ కింది స్థాయి అధికార పక్షం వాళ్ళు కూడా జామాయిల తోటలు, ఎర్రచందన తోటలు నరుకెళ్తున్నారు. దొంగతనాలు జరుగుతుంది. ఇందులో కంపెనీ యజమానులు కూడా భాగస్వాములుగా ఉన్నారని నేను ఆరోపిస్తున్నాను. వాటి రక్షణకి ఆర్టీఓ స్థాయి అధికారుల్ని, డిఎస్పీ స్థాయి అధికారుల్ని వాటికి రక్షణ బాధ్యతని వారికి అప్పచెప్పమని 3వ పాయింట్ చెప్పాం. 4, ఈ అగ్రిగోల్డ్ బాధితులకు ఉన్నటువంటి అన్ని రకాల బాండ్స్ కోర్టులో ఉన్న, కంపెనీ దగ్గర ఉన్న వాటన్నిటినీ తీసుకోండి, వాటి విలువని లెక్కగట్టండి. అలాగే ఈ ఎస్ఆర్ వాల్యూ, సబ్ రిజిస్టర్ వాల్యూ, మార్కెట్ వాల్యూని కూడా లెక్కగడితే మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుస్తుంది. అలాగే చివరి మరొక అంశం ఏమంటే 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని పిలిచి మన రాష్ట్రం ప్రిన్సిపల్ ఆఫీసర్గా ఉండి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మొత్తం న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉందని ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి గారికి చెప్పాము. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఒక కమిటీ వేస్తామన్నారు, సానుకూలంగా పరిశీలన చేస్తామన్నారు. కానీ ఈరోజు అసెంబ్లీ చివరి రోజు కాబట్టి ఈ రోజు ప్రకటన చేయాలని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. బహుశా రేపు కూడా అసెంబ్లీ ఉంది. రేపు ఖచ్చితంగా ప్రకటన చేసి 6 మాసాల కాల పరిమితి పెట్టి ఆ రకమైన బాధ్యతల్ని ఈ స్పెషల్ కమిటీకి ప్రత్యేక అధికారుల బృందాన్ని ఇవ్వాలి. సిఐడికి కూడా ఒక టీంని ఇవ్వాలి, కావాల్సిన అధికారులు ఇవ్వాలి, ఆఫీస్ ఇవ్వాలి, కావాల్సిన ఆర్థికంగా కూడా సహాయం చేయడం ద్వారా ఈ సమస్యని 6 మాసాల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించవచ్చు. దీనికి ముఖ్యమంత్రి గారు 2 గంటల వ్యవధిని కేటాయించి అధికారులు మమ్మల్ని కూర్చోబెడితే పరిష్కారం లభిస్తుంది. అలా చేయకపోతే ఉద్యమాన్ని మరోసారి తీవ్రతరం చేసి
ప్రత్యక్షంగా భూముల్లోకి వెళ్ళి మేమే ఆక్రమించుకొని మేమే పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.